గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు మండలంలోని పంట పొలాలు ముంపునకు గురయ్యాయి. రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎస్వీఎస్ఎన్ వర్మ పంట పొలాలను సందర్శించారు. ఇటీవల కురిసిన వర్షాలకు నష్టపోయిన గ్రామాలలో అధికారులు పర్యటించి నష్టపరిహారం అంచనా వేసి పరిహారం అందిస్తారని రైతులకు తెలియజేశారు. రెండవ ఫేజ్ ఆధునీకరణ దానికి మనం డబ్బులు తెచ్చాం. జగన్మోహన్ రెడ్డి మన రెండవ ఫేజ్ ఆధునీకరణ ఈ ముప్పు ఉండకూడదు, గొల్లప్రోలు కాలనీలు కానీ అదేవిధంగా పొలాలు కానీ మునిగిపోతారని చెప్పి తెచ్చి శంకుస్థాపన చేసి పనులు మొదలెట్టిన ప్రాజెక్టుని జగన్ గారు ఆపారు. దాన్ని మళ్ళీ మనం ప్రారంభించాం. ఎలక్షన్లో కూడా మాట ఇచ్చాం. చంద్రబాబు నాయుడు గారు మరి నా టికెట్ పోయినప్పుడు కూడా పురుషోత్తపట్నం రెండు కలిసాడుగా, రెండు మాట ఇచ్చారు. దాన్ని కూడా మొదలెడితేనే మనకు శాశ్వత పరిష్కారం పోతుంది. పురుషోత్తపట్నం వచ్చి నీళ్లు దొరుకుతున్నాయి. ఇప్పుడు రేలేరు పేస్ట్ వస్తే వరద పోతుంది. అప్పటి వరకు మనం ఆగాలి.